హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిలిం అప్డేట్స్. ఈ వీక్ లో అయితే టాప్ 7 మజా ఇచ్చే మూవీస్ తో అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను గాయస్. ఈ వీడియోలో చూసిన మూవీస్ మీకు ఒక్కొక్క మూవీ ఖచ్చితంగా ఒక్కొక్క ఫీల్ అయితే ఇస్తుంది. ఇంకా ఆ మూవీస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి హత్య. మూవీ అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంది. ఈ హత్య మూవీ అనేది వైఎస్ జగన్ గారి బాబాయ్ హత్య జరిగింది కదా, ఆ కాంట్రవర్సీ మీద అయితే ఈ మూవీని అయితే తీశారనమాట. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అండ్ స్టోరీ లైన్ అనేది మాత్రం కలుపుతాలని చెప్పారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. మూవీ మొత్తం ఈ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మీదే జరుగుతా ఉంటది. దాని వల్ల కొన్ని సీన్స్ లో అయితే మనకి లాగ్ అండ్ ఇరిటేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఆ స్టోరీ టెల్లింగ్ అనేది బానే ఉంది, కానీ ఇంకా క్లైమాక్స్ లాస్ట్ కు వచ్చేసరికి ఆ మెయిన్ గా హత్య అనేది కొంచెం బ్రూటల్ గా అయితే ఉంది. అది బానే చూపించారు. మూవీలో మెయిన్ గా సీన్ టు సీ పాయింట్ టు పాయింట్ బాగా చూపించారు. అండ్ ఎవ్రీ సీన్ కూడా అంత నిజంగా జరిగిందా అనే విధంగా అయితే తీశారు మూవీలో. మూవీ అయితే చూడడానికి బానే ఉంది ఫ్రెండ్స్. మూవీ అయితే మీరైతే చూడొచ్చు ఒకసారి. అండ్ ఇది రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద తీశారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో గైస్. నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ఇన్ ఏ వైలెంట్ నేచర్. ఈ మూవీ అయితే హారర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది గాయస్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 3 minutes అయితే ఉంటది. ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ అయితే అంతగా ఏమి లేదు గానీ, అండ్ నరుకుడు చంపుడు అని చూసి భయపడే వాళ్ళు అయితే ఈ మూవీని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. నాకు అలాంటి సీన్సే కావాలి, అంత ఎగ్జైట్మెంట్ తో ఉండే వాళ్ళు అయితే ఈ మూవీ మీకు ఖచ్చితంగా రైట్ చాయిస్. ఇంకా ఎంత చెప్తున్నాను కదా, స్టోరీ ప్లాట్ లో ఏముంటదంటే, ఒక కిల్లర్ ఉంటాడు భయ్య. వాడైతే ఒక అండర్ గ్రౌండ్ లో అయితే నివసిస్తా ఉంటాడు. కొంతమంది అయితే ఫారెస్ట్ లోకి అయితే క్యాంప్ కి అయితే వస్తారనమాట. అక్కడ క్యాంప్ చేసిన వాళ్ళైతే కిల్లర్ అయితే అట్ట ఇట్ట కాదనమాట చంపేది. ఎంత క్రూయల్ గా ఉంటుందో అనేది మాత్రం మీరు మూవీలో చూడండి. వాడు ఎందుకు అక్కడ ఉండే వాళ్ళని చంపుతున్నాడు, ఇంకా ఏంటి అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. మీరు ఇంతకు ముందు వచ్చిన రాంగ్ టర్న్ సిరీస్ ఉన్న మూవీస్ అయితే చూసుంటే మాత్రం అదే టైప్ ఆఫ్ క్రూయాలిటీ బ్రూటాలిటీ ఉంటది ఈ మూవీలో. ఇంకా మూవీలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి కిల్లర్ అనమాట. ఒక మంచి ఎగ్జైట్మెంట్ తో ఉండే సీన్స్ అయితే బాగుంటాయి మూవీలో. అంటే వాడు చంపే విధానం గానీ, అండ్ వాడికి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అండ్ ఒక లేడీని అయితే చంపుతాడు భయ్య. ఆ సీన్ చాలా బ్రూటల్ గా క్రూయల్ గా ఉంటది. అండ్ మూవీలో ఒక 20 minutes వరకు మనకు కొంచెం స్లో అనిపిస్తుంది. ఇంకా నాకు మూవీలో క్లైమాక్స్ అనేది ఒక విలన్ గురించి రివీల్ చేయడం గానీ, ఆ వాడు ఎందుకు చంపుతున్నాడు అనే ఒక పాయింట్ అవుట్ ని చూపించడం గానీ బాగుంది మూవీలో. ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, ఆ నేచురాలిటీ గానీ, అండ్ దాంతో పాటు స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఇంటెన్సివ్ గా అయితే తీసుకొచ్చాడు డైరెక్టర్. అండ్ మాక్సిమం ఫ్యామిలీతో చూడడం అయితే అవాయిడ్ చేయండి. అండ్ కొంచెం అయితే అడల్ట్ అండ్ కొంచెం బ్రూటల్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ద ఎలక్ట్రిక్ స్టేట్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మిల్లీ బాబీ బ్రౌన్ అండ్ క్రిస్ ప్యాటన్ అయితే నటించారు ఈ మూవీలో. ఈ మూవీ అయితే సైఫై అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes అయితే ఉంటది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి మన అవెంజర్స్ ఎండ్ గేమ్ గానీ, ఇన్ఫినిటీ వార్ గానీ తీశారు కదా, ఆ డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరోయిన్ వచ్చేసి వాళ్ళ తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ వీటి మధ్యలో అయితే మన హీరో అయితే మీట్ అవుతాడు అనమాట. ఫైనల్ గా హీరోయిన్ రోబోట్స్ ని ఎలా అంతం చేశారనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ మూవీ బడ్జెట్ కూడా $250 million అయితే పెట్టారు ఈ మూవీ కోసం. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, సైఫై గా ఉండే సీన్స్ గానీ చాలా బాగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే మెయింటైన్ చేశారు మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ అనేది కొంచెం అయితే మనకు లైట్ గా అనిపించవచ్చు, కానీ మూవీలో ఉన్న మెయిన్ మెసేజ్ అయితే చాలా బాగా అయితే ఉంటది. అంటే ముఖ్యంగా సివిలైజేషన్ అనేది మారిన తర్వాత రోబోట్స్ కి, హ్యూమన్స్ కి, అండ్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది మెయిన్ గా అయితే మెసేజ్ గా బాగా చూపించారు మూవీలో నాకు ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ అనేది బాగా నచ్చింది గైస్. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి బెడ్ ఈవిల్. ఈ మూవీ అయితే హారర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes అయితే ఉంటది. అండ్ ఈ మూవీని అయితే మీరు ఫ్యామిలీతో అయితే చూడొద్దు, ఎందుకంటే మెయిన్ గా అడల్ట్ కంటెంట్ అయితే ఉంది మూవీలో. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే రిమోట్ అనే ఐలాండ్ లో మేరీ అనే లేడీ ఉంటది. ఆమె స్టోరీనే ఈ మూవీలో అయితే మనం చూస్తాం అనమాట. మేరీ అనే లేడీ చాలా బ్రూటల్ గా అండ్ హస్బెండ్ తో గానీ, వాళ్ళ తమ్ముడితో గానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే అత్త మామలతో అయితే బాగా చాలా వరకు హింసించబడతా ఉంటది అనమాట. మేరీ చిన్నప్పటి నుంచి పడుతున్న టార్చర్ కి మెయిన్ గా రివెంజ్ ఎలా తీర్చుకుంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే, ఫ్యామిలీ విలన్స్ అయితే ఒక లేడీ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకునేది అనేది పాయింట్ నాకు బాగా నచ్చింది మూవీలో. స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగా ఉన్న మేరీ వచ్చేసి జూలీని ఎప్పుడైతే మీట్
అవుతుందో అక్కడి నుంచి సీన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది మూవీలో చాలా వరకు ఆ ఖర్చు ఉంటది కదా, అది బాగా చూపించారు డైరెక్టర్. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, స్క్రీన్ ప్లే అండ్ తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగుంది మూవీలో. అండ్ మూవీలో మేరీ జూలీ క్యారెక్టర్స్ అయితే నాకు చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్. అండ్ ఫ్యామిలీతో చూడడం అయితే అవాయిడ్ చేయండి, అలన్ గా అయితే చూడండి ఈ మూవీని. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి పొన్ మ్యాన్. ఇందులో స్టార్ కాస్ట్ వచ్చేసి మెయిన్ గా అయితే బాసిల్ జోసెఫ్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు గైస్. మూవీ అయితే కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది. అండ్ మూవీలో రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే అంటే పెళ్లికి బంగారం కొనుక్కోలేని వాళ్ళకి అప్పుగా అయితే బంగారం అయితే ఇస్తాడనమాట. బంగారం ఇవ్వడమే కాకుండా పెళ్లికి వచ్చిన సదింపులు అయితే తీసుకుంటాడనమాట. అండ్ మన హీరో అయితే ఒక అమ్మాయికి అయితే బంగారం ఇస్తాడనమాట. ఆ అమ్మాయి డబ్బులు ఇయ్యక బంగారం ఇవ్వకుండా ఆ అమ్మాయి ఏం చేసింది ఆ బంగారాన్ని, అండ్ ఫైనల్ గా మన హీరో ఆ బంగారం తీసుకొచ్చుకున్నాడా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో బసిల్ జోసెఫ్ వారి పర్ఫార్మెన్స్ గానీ, కామెడీ టైం గానీ బాగుంది మూవీలో 40 minutes అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం. ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీరా అనిపించింది నాకు. మూవీలో స్క్రీన్ ప్లే గానీ, ఆ విజువల్స్ గానీ చాలా వరకు న్యాచురల్ గా ఉంది మూవీలో పాయింట్స్ అనేవి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న థాట్స్ గానీ, పాయింట్స్ గానీ బాగా చూపించాడు డైరెక్టర్. క్లైమాక్స్ వరకు అయితే మనకి ఇంకేమన్నా ఉంటదేమో అనిపిస్తుంది, బట్ లాస్ట్ వరకు అయితే మనకి ఇంతేనా అనిపిస్తుంది. అలా అని మూవీ అయితే బాగాలేదని కాదు, ఒక మంచి ఎక్స్పెరిమెంట్ గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మూవీలో ఏమన్నా ఉందని. అండ్ అలాంటి పాయింట్స్ లేనందువల్ల మనం అయితే కొంచెం అయితే డిసప్పాయింట్ అవుతాం. మూవీలో అయితే ఒక పాయింట్ అయితే చూపిస్తాడు డైరెక్టర్, అంటే మనుషుల గురించి కొంచెం ఎలివేషన్ అయితే ఇస్తాడనమాట. అండ్ నాకు అది అంతగా అయితే ఎక్కలేదన్నమాట మూవీలో ఉన్న సీన్స్ కానీ, ఆ పాయింట్స్ కానీ. మూవీలో హీరోకి విలన్ కి ఉండే వార్నింగ్ సీన్స్ అనేది అంత వెయిట్ గా అయితే ఏం లేదు, జస్ట్ ఏదో నార్మల్ గా అనిపించింది నాకు. మూవీలో చాలా వరకు అయితే ఇంటెన్సివ్ గా ఉండే సీన్స్ అయితే కొన్ని అక్కడక్కడ టచ్ చేసి వదిలేసాడు డైరెక్టర్. ఫైనల్ గా ఈ మూవీని అయితే మీరైతే చూడొచ్చు. అండ్ మీకైతే కామెడీ పరంగా అయితే బాగా ఎంటర్టైన్ అయితే ఇస్తుంది మూవీ. ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో అయితే తెలుగు వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది, వాచ్ ఇట్ గైస్. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఏ టాల్ ఆఫ్ టూ సిస్టర్స్. ఈ మూవీ అయితే హారర్ మిస్టరీ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ రన్ టైం వచ్చేసరికి 1 hour 55 minutes అయితే ఉంటది. మూవీ అయితే చాలా బాగా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఒక ఎక్సలెంట్ మూవీ చూసామనే ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది ఈ మూవీ చూసిన తర్వాత. మూవీలో స్టోరీ స్పాయిల్ చేయకుండా ఒక ప్లాట్ అయితే మీకు స్ట్రైట్ గా అయితే చెప్పేస్తాను. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఒక సియోమి అనే ఒక అమ్మాయి అయితే వాళ్ళ సిస్టర్ తో అయితే మెంటల్ హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వస్తుంది. 2 sisters ఫాదర్ అయితే సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకుంటాడు అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో మాత్రం సౌత్ తల్లితో ఉండాల్సి వస్తుంది. ఆ ఇంట్లో అయితే పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతా ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ మిస్టరీ ఏంటి అనేది ఇంకా మీరు మూవీలో చూసి తెలుసుకోండి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే భయ్యా మైండ్ బ్లాక్ అయిపోద్ది మీకు మీరు మూవీ చూసిన తర్వాత. మూవీలో హారర్ మిస్టరీగా ఉండే సీన్స్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి. అంత హారరిస్టిక్ గా ఉందని మాత్రం నేనైతే చెప్పను. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఆ ఇంటెన్సివ్ అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. మెయిన్ గా బీజిఎం అయితే చాలా బాగా అయితే ఉంది. చూస్తున్నప్పుడు మనకి ఇది జరగద్దా అది జరగదా అని ఆడియన్స్ ప్రిడిక్షన్ లో ఉంటారు, బట్ డైరెక్టర్ అయితే అక్కడ మిస్లీడ్ చేసి డైరెక్టర్ అయితే ఆడియన్స్ మైండ్ ని కన్ఫ్యూజ్ చేసి క్లైమాక్స్ లో అయితే డిఫరెంట్ గా అయితే చూపించాడు అనమాట. మూవీ స్టార్టింగ్ 20 minutes వరకే మీరు కొంచెం అయితే బ్యాడ్ గా అయితే ఫీల్ అవుతారు. అండ్ దాని తర్వాత నుంచి ఇంటెన్సివ్ గా అయితే మీకు మూవీ అనేది రన్ అవుతుంది. ఈ మూవీని అయితే ఖచ్చితంగా మీరు ఒంటరిగా చూడండి ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీతో అయితే చూడొద్దు. మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఈ మూవీని మాత్రం మీరు నంబర్ 1 లో ఉండే చెప్పబోయే సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సిరీస్ ఇది. ఈ సిరీస్ నేమ్ వచ్చేసరికి అడాలసెన్స్. సిరీస్ అయితే డ్రామా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ సిరీస్ మొత్తం ఒక్కొక్కటి 1 hour పైనే ఉంది. అండ్ 4 episodes అయితే ఉంటాయి. మీరు చూసే ప్రతి ఎపిసోడ్ అయితే మీకు చాలా బాగా అంటే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సిరీస్ లో ఉన్న స్టోరీ పాయింట్ వచ్చేసి ఒక 13 years ఉన్న ఒక బాబు ఉంటాడు అనమాట. ఆ 13 years ఉన్న బాయ్ ఏం చేశాడు, అసలు క్రైమ్ కి ఆ అబ్బాయికి ఏంటి సంబంధం, ఇంకా ఫైనల్ గా ఆ బాబుకి ఏమైంది అనేది ఇంకా మీరు సిరీస్ లో చూసి తెలుసుకోండి. అండ్ ఎపిసోడ్ 1 నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెమెరా ఎక్కడ మీకు కట్ అనేది ఉండదు, కంటిన్యూస్ గా కెమెరా ఆన్ లోనే ఉంటది. అండ్ అంత ఇంటెన్సివ్ యాక్టింగ్ తో ఎక్కడ కట్ లేకుండా ఎలా యాక్ట్ చేశారా బాబు అనిపించింది నాకు. మనం ఒక సినిమా ఇంటెన్సివ్ డ్రామా సినిమా ఎలా చూస్తామో అదే ఫీల్ అయితే ఉంటది ఫ్రెండ్స్. కెమెరా ఎక్కడైతే ప్రతి ఎపిసోడ్ దగ్గర స్టార్ట్ అవుతుందో అండ్ ఎండింగ్ దగ్గరే ఇంకా కెమెరా ఆగుతుంది అనమాట. అండ్ 1-2 episodes అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మెయిన్ గా అయితే 4th episode అయితే నాకు ఎక్సలెంట్. మెయిన్ గా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఆ
కంటిన్యూటీ కెమెరా దగ్గర లాస్ట్ లో ఎలా యాక్ట్ చేశారయ్యా నాయన సామె, అంత కంటిన్యూటీతో. అంటే వాళ్ళ ఫాదర్ క్లైమాక్స్ లో ఒక మంచి ఎమోషన్ గా అయితే యాక్ట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి కెమెరా ఎండింగ్ అయ్యే వరకు వాళ్ళ ఫాదర్ వచ్చిన దగ్గర ఆ పోర్షన్ అనేది అంత ఎమోషనల్ గా చూపించాడు. అంటే బాగా చూపించాడు డైరెక్టర్. అసలుకి వాళ్ళ మేకింగ్ టేకింగ్ తో చాలా అయితే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు ఫ్రెండ్స్. ఆ కంటిన్యూటీ అనేది ఎక్కడ మిస్ కాకుండా చాలా బ్యాలెన్స్డ్ గా అయితే చేశారు. అండ్ హీరో వాళ్ళ ఫ్యామిలీ అయితే కార్ లో అయితే ఒక దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ కంటిన్యూగా కార్ లో ఉండే కాన్వర్సేషన్ అయితే ఎలా ఉంటదంటే కెమెరా తిరగతానే ఉంటది. అండ్ వాళ్ళ మాటలు గానీ, వాళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా అయితే చేశారనమాట. థర్డ్ ఎపిసోడ్ లో అయితే మనకు కొంచెం అడల్ట్ లాంగ్వేజ్ అయితే ఉంటది. అదేమి జస్ట్ ఓకే నార్మల్ గా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు ఈ సిరీస్ ని. అండ్ మూవీ కాన్వర్సేషన్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ అయితే ఎలా చేస్తారు అనేది బాగా చూపించారు మూవీలో. సీరియస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెయిన్ గా అయితే కంటిన్యూటీ షార్ట్స్ అయితే చాలా బాగా అయితే ఇంప్రెస్ చేస్తాయి ఆడియన్స్ ని. వీళ్ళైతే ఒక్కొక్క ఎపిసోడ్ అయితే 1 మంత్ అయితే ప్రాక్టీస్ చేశారంట. మీకు కెమెరా స్టార్ట్ అయిన కాడి నుంచి 1 అవర్ పాటు నటించడం అంటే ఓరినైనా. అది కాకుండా ప్లేసులు డిఫరెంట్ ప్లేసులతో కెమెరా అనేది ఒకే లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి పోవడం గానీ, అక్కడ నుండే సీన్స్ గానీ ప్రతి దగ్గర ఎవ్వరు ఎక్కడ మిస్టేక్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ నుంచి ప్రతి ఒక్క సీన్ ని చాలా బాగా అయితే డిజైన్ చేశారు. అండ్ ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటది. ఈ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. అసలు చాలా బాగుంటది సిరీస్ అయితే. అండ్ తెలుగు లాంగ్వేజ్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీక్ లో వచ్చిన టాప్ 7 మూవీస్, ఈ మూవీస్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అండ్ వాచ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు ఈ మూవీస్ తో. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో న్యూ రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ గాయ్స్.